హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాన్స్ కర్రీ చేయబోతున్నా. సో సాల్ట్ వాటర్లో ప్రాన్స్ కడిగి తీసేసుకోవాలి. తర్వాతకి ఆనియన్ 2-3 ఆనియన్స్ అట్లా మిక్సీ పట్టేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కడాయిలో ఆయిల్ పెట్టేసి కొంచెం ఆయిల్ హీట్ అవ్వని తర్వాతకి జీలకర్ర వేసుకోవాలి, గరం మసాలా ఇలా వేసుకొని కొంచెం చిటిపిటలాడినాక కొంచెం వేడి బిర్యానీ మసాలా, ఇలాచి, లవంగం, బిర్యానీ చెక్క చిన్న ముక్క ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ చెక్క చిన్న చిన్న ముక్క అక్కడ ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇంకా మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది కూడా వేసుకోవాలి. కొంచెం అది వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మనకు నూనె కొంచెం ఇట్లా పైకి రావాలి ఫ్రై అయ్యేటప్పుడు. సో ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాలి. తర్వాతకి కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్, పసుపు అండ్ తర్వాతకి అల్లం పేస్ట్ రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. చూడండి, ఇక్కడ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. తర్వాతకి మనము ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాం. కొంచెం అల్లం పేస్ట్ అయితే కొంచెం ఎక్కువనే తీసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ కడిగి తీసుకున్న ప్రాన్స్ వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసి తీసేసుకోండి. సూపర్ ఉంటుంది. నేనైతే చాలా ఫస్ట్ టైం చేసిన కర్రీ సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. తింటే ఉంది కర్రీ ఎంత బాగుందో అసలు. ఫస్ట్ టైం చేసిన నేను కూడా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా తినాలి అనిపిస్తుంది, అంత బాగా అయింది నాకైతే కర్రీ. మీరు ట్రై చేసి చూడండి. తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంది కర్రీ అయితే. సో కొద్దిసేపు కొంచెం హీట్ అవ్వాలి. సో ఇక ఈ విధంగా రావాలి కర్రీ. ప్రాన్స్ కొంచెం ఉడకాలి. అందులో మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపు అట్లే ఉడకబెట్టాలి. ఒక 2 to 5 minutes. నేను మిరపకాయలు ఫస్ట్ వేయడం మర్చిపోయిన, తర్వాత వేసుకున్నా. ఒక 2 or 3 మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. నేను కారం వేస్తా కాబట్టి ఒక 3 తీసుకున్నా. కారము మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నా. ఇంకా సాల్ట్ వేసుకోండి. ధనియాల పొడి, వేసుకొని మిక్స్ చేసుకోండి. ఎంత బాగా అయిందో కర్రీ చూడండి. చూస్తుంటేనే నోట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. సో మనం ఫస్ట్ చింతపండు రసం కూడా పోసుకోవాలి. టమాటాలు వేసుకోలేము కదా. సో చింతపండు వేసుకుంటే కొంచెం గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది మనకి.
ఇంకా తగ్గట్టు కొంచెం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా ఓకే, బాయిల్ అవుతాయి. అప్పుడు మనకి ప్రాన్ అనేది బాయిల్ అవుతాయి. సో ఇది వాటర్ పోసేసుకున్నాం. కొద్దిసేపు ఇంకా మనకి వాటర్ బాయిల్ అవ్వాలి కదా, సో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తీసి, నేను సాల్ట్ ముందే వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకున్నా. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి మన ప్రాన్స్ అనేటివి. కొంచెం కసూరి మెతి ఉంటే వేసుకోండి. మీ దగ్గర కసూరి మెతి కానీ ఉంటే వేసుకోండి. సూపర్ అసలు కసూరి మెతితోటి ఇంకా మనకి ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. కొత్తిమీర వేసుకోండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, సూపర్ ఉంది. ట్రై చేసి చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ప్రాన్స్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది, కుక్ అయిపోయింది. చూడండి, 1 పీస్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి. కర్రీస్ రెడీ అయిపోయింది. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఇంకా డిఫరెంట్ వీడియోస్ పెడుతూ ఉంటా. సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి.